నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, ఈ నేను అనేటువంటి తత్వాన్ని మొదటి భాగంలో విచారణ చేసుకున్నాం. మనకున్న పరిజ్ఞానములో ఈ నేననేటువంటి బుద్ధి వృత్తులకు కూడా సాక్షిగా ఉన్నటువంటి చైతన్యమే అసలైన నేను, ఇదే అనుభవవేద్యమైనటువంటి నేను. అహం ప్రత్యయము కూడా ఆత్మ చైతన్యములోనే, సాక్షి చైతన్యములోనే తెలియబడుతుంది అని మనం ప్రస్తావన చేసుకున్నాం. ఈ రెండో భాగములో కూడా ఈ నేననే తత్వాన్ని ఇంకా కొంచెం లోతుగా విచారణ చేద్దాం. ఈ నేననే దగ్గర ఆత్మతత్వము ఉంది, అనాత్మతత్వం ఉంది. తత్వం అయితే ఒకటే. దేహాంతో కలుపుకున్నప్పుడు అనాత్మతో ఏకమైపోతున్నాము, అధ్యాస జరిగిపోతుంది. ఆత్మతో మనము కేవలము నేనుగా మిగిలినప్పుడు, తప్పు తెలివిని వదిలేసినప్పుడు నేనుగానే ప్రకాశిస్తున్నాను. అంటే ఆత్మ అనాత్మ రెండూ మనం వాడుతున్నాం. ఒకే తత్వాన్ని నేను చూస్తున్నాను కంటితో, నేను శ్రవణం చేస్తున్నాను శబ్దాన్ని, నేను మాట్లాడుతున్నాను అనే నేననే దగ్గర త్రిపుటి ఉంది. ఆత్మ నిష్క్రియము, నిరామయము, నిర్గుణము, కేవల సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన స్వస్వరూపమే మన స్వరూపం అనేది అధ్యాస జరిగినది. ఈ అధ్యాసను సద్గురువుల ద్వారా బాగా తెలుసుకొని మనము విడగొట్టుకోవాలి. ముత్యపు సిప్పయందు వెండిని ఎట్లయితే ఆరోపించామో, అది కాని దాని యందు అది అనే దృష్టే అధ్యాస అన్నాడు. అది కానిది అంటే ఏమి? ఇప్పుడు ముత్యపు సిప్ప ఎండిలాగా తోస్తూ ఉంది. అక్కడేమో ఉండేది ముత్యపు సిప్ప. మన బుద్ధిలో ఎప్పుడో ఎక్కడో చూసి విన్నటువంటి వెండిని తళతళ మెరవడం వల్ల ఆ ముత్యపు సిప్పను మనం ఎండిగా భ్రమించడమే అధ్యాస. చీకటిలో ఒక మోడును చూసాము, ఆ మోడు ఉన్నది మోడు. మన బుద్ధిలో ఉన్నటువంటి ఇన్నాంగా చిన్నతనము నుండి జన్మజన్మల నుండి దొంగ ఉన్నాడు, దయ్యం ఉందని మన పెద్దలు చెప్పారు. కాబట్టి ఆ మోడు యందు చీకటిలో ఆ మొద్దునందు వెంటనే మనం ఆ ఎనుక విన్నటువంటివి బుద్ధిలో ఉన్నవి, స్మృతి రూపంలో ఉన్నవి, వాటిని ఆ మోడు యందు ఆరోపించడమే అధ్యాస. అధ్యాసో నామధేయ అతస్మిన్ తద్బుద్ధి అన్నారు ఆచార్యులు వారు. అది కాని దాని యందు అది అనేటువంటి బుద్ధియే అధ్యాస. ఒకదాని ధర్మములు మరొక దాని యందు ఆరోపించడం. కాబట్టి ఇది సహజము, మానవ స్వాభావికము అంటున్నాడు. తెలియకుండా మనము అలా అనుకుంటున్నాం ప్రతి విషయాన్ని. కానీ విషయముల నుండి విషయిని వేరు చేసుకునే సంస్కృతిని మనము తెలుసుకోవాలి, సాంప్రదాయాన్ని తెలుసుకోవాలి. అవిషయ స్వరూపుడైన ఆత్మనే నేను అని మనము తెలుసుకోవాలి. కాబట్టి విషయములు అంటే అనేకము, విషయీ అంటే ఏకం, విషయీ అంటే జ్ఞానము, విషయములు అంటే మనకు కనపడే నామరూపాత్మకమైన ప్రపంచం. విషయీ అంటే చైతన్యము, విషయములు అంటే జడము. విషయీ అంటే దృక్కు, విషయములు అంటే దృశ్యము. విషయీ అంటే జ్ఞాత, విషయములు అంటే జ్ఞేయము. జ్ఞేయము అంటే మనకు కనపడుతున్నదని. కాబట్టి ద్రష్ట అంటే దృశ్యమును చూసేవాడే ద్రష్ట. శంకర భాష్యాల్లో ఈ విషయాలన్నీ చక్కగా ప్రస్ఫుటంగా మీకు తెలియబడతాయి. కాబట్టి ఈ నేనును వేరు చేసుకోవాలి. దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాప్యము చెందక నామరూపాత్మకమైన ప్రపంచము నుండి జడాన్ని జడంగాను, చైతన్యాన్ని చైతన్యంగాను తెలుసుకొని కేవల చైతన్య స్వరూపమే నా స్వస్వరూపమని నేనని మనం గుర్తించాలి. నా కాదు, నేనని గుర్తించాలి. కాబట్టి మనము స్వాభావికముగా ప్రతి ఒక్కరి యందు కూడా ఈ నేననేటువంటి వృత్తి అంతఃకరణ వృత్తియే. దీని పేరు ప్రమాత లేదా అహం ప్రత్యయ గమ్యుడు. అహం ప్రత్యయం మనకు మాండుక్యో ఉపనిషత్తులో మరి మాండుక్యో కారికలకు భాష్యం రాశారు గౌడపాదాచార్యులు వారు. ఏకాత్మ ప్రత్యయ సారం
అసలు ఆత్మను తెలుసుకోవడానికి ఈ ప్రత్యయమే మెయిన్ అంటాడు. ఇది 3 అవస్థల్లో ఉన్నటువంటి ఒకే చైతన్యము, ఒకే తుర్య స్వరూపమైన ఆ తుర్యాన్ని తెలుసుకోవడానికి ఇది మూలం, ఇది రహస్యం, గురూపదేశం. ఈ ప్రత్యయము లేకుండా నిర్వికల్పమైన, నిర్గుణమైన, నిష్క్రియమైన ఆత్మతత్వాన్ని తెలుసుకొనలేము. తెలుసుకుంటే అది క్రియ అవుతుంది. ఆత్మను తెలుసుకో అంటే అది క్రియ అవుతుంది. తెలుసుకునేవాడు తెలియబడేవాడు. కానీ అది ఆచార్యుల ద్వారా శ్రవణం చేసినప్పుడు అక్కడ ఒక బుద్ధి ఏర్పడుతుంది, నిశ్చయాత్మకమైన బుద్ధి. ఆ బుద్ధి ద్వారా ఆ తుర్యాన్ని ఏకాత్మ ప్రత్యయసారం, ఆ ప్రత్యయము ద్వారా, ప్రత్యయం అంటే ఇక్కడ తుర్యాన్ని తెలుసుకునే దానికి సారం అన్నాడు ఇక్కడ. ఈ ప్రత్యయమే సారం. ఈ ప్రత్యయము ద్వారా మనము స్థిర నిశ్చయమైన ప్రత్యయం ఏర్పడుతుంది, బుద్ధి. ఆ బుద్ధి ఏర్పడినప్పుడు తుర్యాన్ని నేనేనని ఆ పరమాత్మ నేనేనని తెలుసుకున్నప్పుడు, తుర్యం నేనేనని తెలుసుకున్నప్పుడు ఈ బుద్ధిగా ఉండదేక, ఇది వేరుగా ఉండదు. తెలుసుకునేది తెలియబడేది ఉండదు. తానే పరమాత్మ స్వరూపుడై మిగిలిపోతాడు. ఈ సూక్ష్మాలను మీరు సద్గురువుల ద్వారా తెలుసుకొనగలరనే మనవి చేసుకుంటున్నాను. గ్రంథముల ద్వారా కానీ శాస్త్రముల ద్వారా కానీ మనం తెలుసుకోవచ్చునా అంటే తెలుసుకోవచ్చు కొంతమేరకే. అది అనుభవజ్ఞులైనటువంటి ఆచార్యుల ద్వారా ఒక్క తడవ ప్రవేశం జరగాలి. మనకు తెలిసిన వారు అందులో ప్రవేశపెట్టాలి. ఏకాత్మ ప్రత్యయసారం, ఆత్మను తెలుసుకోవడానికి, ఆ తుర్యాన్ని తెలుసుకోవడానికి ఇది సారం, ప్రత్యయం. అక్కడ నిర్గుణము, నిరాకారము అయినటువంటి తత్వాన్ని ఈ శుద్ధమైన బుద్ధి ద్వారానే తెలుసుకొని, బుద్ధిని కూడా ఆత్మ కంటే, తుర్యము కంటే వేరు కాదని నిర్ణయించడమే. అతేంద్రియం బుద్ధిగ్రాహ్యం అన్నారు కఠోపనిషత్తులో. ఆత్మ ఇంద్రియాతీతమైనది, అతేంద్రియమైనది అయినప్పటికీ కూడా శుద్ధమైన బుద్ధి ద్వారా ఆత్మతత్వమును తెలుసుకొని ఆత్మస్వరూపుడై మిగిలిపోవడమే ఆత్మ ప్రత్యయ సారం. ఈ విషయాన్ని మనం సూక్ష్మంగా గుర్తించి, ఈ నేను అంటూ ఇదే నిజము అనుకుంటే మరి తరంగముగా అసత్యము, జలముగా సత్యము. అలాగే నేను అనుకుంటూ వృత్తులు అసత్యము. ఆ వృత్తులకు కూడా సాక్షిగా ఉన్న చైతన్య స్వరూపమే తాను, అనుభవ స్వరూపమే తానని అనుకోవడమే సత్యము. నేను అనుకుంటూనే ఉండాలనా? అనుకోకపోయినా ఉన్నామా? అనుకుంటూ ఉంటే విశేషం, అనుకోకపోతే సామాన్యం. కాబట్టి విశేషములో కూడా సామాన్యం ఉంది. సర్వం కలివిదం బ్రహ్మ నేహ నానాస్తి కించన అనుకోగలిగితే ఇక మనకంటే ధన్యుడు ఇంకొకరుండరు. వృత్తులుండినా లేకపోయినా, ప్రపంచం ఉండినా లేకపోయినా, సర్వకాల సర్వత్రా ఎప్పుడూ కూడా నేను ప్రజ్ఞానం బ్రహ్మ అనే ఏ ధన్యాత్ముడికి, ఏ పుణ్యపురుషుడికి, ఏ మహాత్మునికి ఇట్టి బోధ కలుగునో అటువంటి వారికి ఇంకా జన్మ లేదు. వ్యవహారములో ఉన్నప్పుడు కూడా, దినచర్యలో ఉన్నప్పుడు కూడా బ్రహ్మము కంటే వేరు కాదు నేను, నాకు తోస్తూ ఉన్నదంతా కూడా విశేషమే, నేను సామాన్యము అని పుణ్యాత్ములకు, మంచి పరిపక్వత కలిగిన వారికి మాత్రమే ఈ నిశ్చయాత్మకమైన ప్రత్యయం ఏర్పడుతుంది. కాబట్టి ఇదే కట్టకడపటి జన్మ. ఇక సాధనలు చేయనక్కరలేదు. ఆ ధ్యాస కుదిరితే ధ్యానం అక్కరలేదు, గురి కుదిరితే గురువు అక్కరలేదు, ఉద్దేశ్యం మంచిదైతే ఉపదేశాలు అవసరం లేదు అన్నారు పెద్దలు. ఇవన్నీ కూడా ప్రామాణికమని నేను చెప్పను, సామాజిక పరంగా మన వాళ్ళు పెద్దలు చెప్తూ ఉన్నటువంటి వాక్యములు. కాబట్టి ధ్యానము చేసి ధ్యాస లేకపోతే ప్రయోజనం లేదు. పరమాత్మ ధ్యాస లేకుండా ధ్యానం చేస్తే అది యాంత్రికమే అవుతుంది. అటువంటి స్వచ్ఛమైన నిర్మలమైన ప్రజ్ఞానం బ్రహ్మ అనే ధ్యాస నీకున్నట్లయితే ధ్యానముతో అవసరం లేదు. నువ్వు 1 గంట కూర్చుంటావు, లేచి వస్తావు. 2 గంటలు కూర్చుంటావు, లేచి వస్తావు. సర్వత్రా ఎప్పుడు ఈ భావన దృఢపడిందో అప్పుడు ఇక దానికంటే బ్రహ్మభావనయే మోక్షము అన్నారు శంకరాచార్యులు వారు. ఆ బ్రహ్మభావన కూడా ఆరూఢం చెందినప్పుడు, దృఢ అపరోక్ష జ్ఞానం కలిగినప్పుడు ఇక అనుకోవడమో వినడమో ఉండదండి. అనుకుంటే మళ్ళా వృత్తి అవుతుంది, అనుకోకపోతే బ్రహ్మముగా మిగులుతావు. అనుకుంటే బ్రహ్మము కాదు, ఉంటే బ్రహ్మము, చెప్తే బ్రహ్మము కాదు, తానుగా మిగిలితే బ్రహ్మము. కాబట్టి ఆత్మదర్శనము అంటే ఆత్మను దర్శించడం అనేది 2 ఉంటుంది. ఆత్మగా మిగలడమే. ఆత్మగా మిగలడం అంటే కేవలం అనుభవవేద్యమై
సామాన్యముగా ఎలా ఉన్నావో అలా ఉండడమే. ఏ క్రియలకు పొసగదు ఆత్మతత్వము, అది నిష్క్రియము. ఆత్మతత్వము నిష్క్రియం. ఈ నేను అంటున్నది ప్రథమజుడైనటువంటి హిరణ్యగర్భుని తలంపు, మొదటి తలంపు. అతడు శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలము నుండి ఉద్భవించాడు. బయట వచ్చి చూసిన తర్వాత తపహ అనే శబ్దం వచ్చిందట. తపశ్చేయమని కదా సంకేతమని ధ్యానం చేసుకొని నేనొక్కడే ఉన్నాను, ఇక నేను ఎందుకు భయపడాలి, అటు ఇటు చూసి ముందు తాను ఆవిర్భవించినప్పుడు భయపడ్డాడంట. ఏమిటి నేను ఇంత అగాధం లేకొచ్చాను, ఏమిటి ఇదంతా నామరూపాలని ఆలోచన చేస్తే అప్పుడు తపహ అనే శబ్దం వచ్చిందంట, ఒక్కడే ఉన్నానని. అప్పుడు ఆలోచన చేసినాడు అతను, నేను తప్ప ఇంక రెండోది లేదు కదని సర్వాత్మ అయినాడు అతను. అందరిలో ఈ నేను అంటున్నది కూడా అంత తేలిగ్గా తీసేసే విషయం కాదు. ఆ ప్రథమజుడగు హిరణ్యగర్భుని యొక్క తలంపే ఈ నేను. ఇక్కడ ప్రథమజుడు అంటే ఎవరు? పరబ్రహ్మము యొక్క సాకార రూపమే ప్రథమజుడు హిరణ్యగర్భుడు. నిర్గుణమైన బ్రహ్మతత్వమే ఒక వృత్తి రూపంలో వ్యక్తమైతే ఆ ప్రథమజుడని హిరణ్యగర్భుడని మనం పేరు పెట్టుకున్నాం, శాస్త్రాలు పెట్టుకున్నాయి. ఆ నిర్గుణ పరబ్రహ్మము నుండి వ్యక్తమైన సాకారమే ఇక్కడ హిరణ్యగర్భుడనే మొదటి తలంపు. ఆ హిరణ్యగర్భుని తలంపును మనం కేవలము సర్వాత్మ భావనలో ఆ బ్రహ్మము కంటే వేరు కాదని విశేషాన్ని కూడా బ్రహ్మములో సామాన్యంగా లయం చేసుకొని ఉండడమే నిజమైనటువంటి నేనును గుర్తించడం. ఈ నేనును కూడా మనం సామాన్యమని వదిలేయకూడదు. హిరణ్యగర్భుని యొక్క మొదటి తలంపే మనందరిలో సమిష్టిగా ఉన్నది. అయితే ఈ అహం ప్రత్యయము ఆత్మ అంటే కాదు. అహం ప్రత్యయము ఉన్నప్పుడు లేనప్పుడు కూడా తాననే సాక్షి మాత్రం ఎప్పుడు ఉంది, అనుభవవేద్యమైనటువంటి సాక్షి మాత్రం ఉంది. ఈ అహం ప్రత్యయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే అహం ప్రత్యయం ఏమవుతుంది కడాన? అది వేరుగా ఉంటుందా? లేదు, ఒక అవస్థను పొంది నేను బ్రహ్మమయ్యి ఒక అవస్థకు లోను కావడమా? కాదు. ఆ శుద్ధమైన అహం ప్రత్యయమును కూడా బ్రహ్మము కంటే వేరు కాదని బ్రహ్మమునందు ఎక్కడ పుట్టిందో అక్కడ లయం చేసుకొని తాను పరిపూర్ణ పరబ్రహ్మమాత్రుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న ఆంతర్యము, అంతరార్థము. కాబట్టి నేను అంటున్న తత్వం మాత్రము ఇది వృత్తి విశేషము అయినప్పటికీ కూడా ఇది ప్రత్యయసారం అన్నాడు. ఈ వృత్తి ద్వారానే మనము గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని నిశ్చయాత్మకమైన ఆత్మ ప్రత్యయాన్ని ఏర్పాటు చేసుకొని ఒక కొత్త తెలివి పుడుతుందంటాడు సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. తప్పు తెలివిపోయి నిజమైన తెలివి పుడుతుంది. ఇంతవరకు దేహ సమూహాన్నే, ఇంద్రియ సంఘాతాన్నే నేను అనుకున్నాను, ఇప్పుడు నా చేత తెలియబడుతున్నటువంటి ఈ శరీరము, మనసు, బుద్ధి, చిత్తము వీటన్నిటినీ ప్రకాశింపజేస్తున్నటువంటి చైతన్య స్వరూపము నేను అని మనము గుర్తించినప్పుడు ఆ తప్పు తెలివిపోయి నేను ఆత్మనే అనేటువంటి నిశ్చయాత్మకమైన ఒక ప్రత్యయం ఏర్పడుతుంది. ఆ ప్రత్యయాన్నే ఏకాత్మ ప్రత్యయసారము అన్నారు. మాండుక్యోకారికలలో గౌడపాదాచార్యులు వారు ఏకాత్మ ప్రత్యయసారం. ఆ తుర్యమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఈ ప్రత్యయము లేక దాన్ని తెలుసుకోవడము అసాధ్యము, దుర్భేద్యము, అగ్రాహ్యము, అచింత్యము. అగ్రాహ్యం అంటే తెలుసుకోలేము, అచింత్యం అంటే చింతించలేము. కాబట్టి ఈ ప్రత్యయసారం అనేటువంటి బుద్ధి ద్వారానే మనము ఆత్మ ప్రత్యయము ద్వారానే తుర్యస్వరూపాన్ని గుర్తించి, మరి వెలుగును గుర్తించిన తర్వాత చీకటి ఎట్లాగైతే లేకుండా పోతుందో అలాగే జ్ఞానస్వరూపము తానేనని తెలిసిన తర్వాత సమస్త సంశయాలు తొలగిపోయి తాను పరిపూర్ణ పరబ్రహ్మమాత్రుడై మిగిలిపోతాడు. తాను జన్మించినందుకు అది కట్టకడపటి జన్మ. మరి వారి వంశములో ఇటు 7 14 తరాల వారికి సద్గతి కలుగుతుందని చెప్పి ముండకోపనిషత్తు భాష్యములో శంకరులు వారే సెలవిచ్చారు. ఒక బ్రహ్మవేత్త కుటుంబంలో వారి వంశంలో అజ్ఞాని అనేటువంటి వాడు పుట్టడు, ప్రతి తరమునకు ఒక జ్ఞాని అవతరిస్తాడని చెప్పి మనకు సాధకులకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాడు. ఏదో ఒక విశ్వాసం ఉంటేనే కానీ మనకు ఆత్మ మార్గంలో ముందుకు వెళ్ళలేం. అందుకనే సాధక దశలో ఈ దశవిధ నాదములు, మరి కొన్ని సిత్కళలు, కొన్ని యోగానుభవాలు మనకు వస్తాయి. అందుకని ఆత్మ ఒకటి ఉన్నది, పరమాత్మ ఒకటి ఉన్నాడు పరమాత్మని తెలుసుకోవడం కొరకు ఇవి యోగానుభవాలు. ఈ దివ్యానుభవాలు, భవ్యానుభవాలు
శాశ్వతము కాదు. వీటన్నిటికీ కూడా మూలమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి తన స్వరూపాన్ని స్వస్వరూపాన్ని గుర్తించుకోగలిగిన నాడే జన్మ సాఫల్యమవుతుంది. అందుకోసమే మానవ జన్మ వచ్చినది. ఈ కనపడేటువంటిదంతా నశ్వరము. ఓ మనసా, నీవెంతకాలమో భోగభాగ్యములు అనుభవించావు అని చెప్పాలి. మనసుకు మనం లాలించి బుజ్జగించి మనసును ఒక త్రోవకు తెచ్చుకోవాలి. ఆ మనసును తిరగా పరబ్రహ్మము కంటే వేరు కాదని మనసు కాకుండా అమనస్కమైపోతుంది. ఆత్మవిచారణ చేసుకొని నాకెప్పుడు మనసు లేదని నిజతత్వాన్ని గుర్తించినప్పుడు, అది మనసుగా వ్యవహరించినప్పుడు కూడా దీని విన్యాసమంతా ఆత్మ కంటే వేరు కాదు. విన్యాసము సన్యాసము, విన్యాసం ఉడిగినేని సన్యాసం. కషాయము అంటే మరి వాసనలు, చెడు సంస్కారములు. ఆ చెడు సంస్కారాలను తొలగించడానికి, చెడు సంస్కారాలనే కషాయం, దాన్ని తొలగించడానికి కాషాయం. విన్యాసము సన్యాసము. విన్యాసం అంటే మనసు చేసేటువంటి విన్యాసానికి మరి ఈ వృత్తులన్నీ పడిపోగా సన్యాసం, అన్నిటినీ త్యజించి కేవలం తానుగా ఆత్మస్వరూపుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం. కాబట్టి నేననే దాని దగ్గర ఇంత తతంగం ఉంది. కేవలం నేను అంటే అది విచారించకుండా, నేనంటే దేహాన్ని కలుపుకొనే నేనంటున్నాం, ఇంద్రియాలను కలుపుకొనే నేనంటున్నాం, మనసును కలుపుకొనే నేనంటున్నాం, శరీర సంఘాతాన్ని మొత్తం కలుపుకొని నేనంటున్నాం. కానీ నేననే ఒక తత్వము ఒక్కటిగా ఎక్కడ వ్యక్తం అవ్వదు. అది నేను చూస్తున్నానన్నా అనే ఉద్దేశంతోనన్నా వ్యక్తమవుతుంది, నేను వింటున్నాననే వృత్తితోనన్నా వ్యక్తమవుతుంది, నేను ఆలోచిస్తున్నానన్నా వ్యక్తమవుతుంది. కానీ నేనుగా మరి కేవలము విచారణలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సద్గురువుల బోధ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎప్పుడూ నేనుగానే ఉన్నాను. నేను ఇంకొక దానితో తాదాప్యం చెందడం వల్ల, ఆత్మతో తాదాప్యాన్ని వదిలి అనాత్మతో తాదాప్యం చెందడం వల్ల నేను జనన మరణాలకు గురవుతున్నాను. వేయించిన విత్తనములు ఎలాగైతే మొలకెత్తవో, ఈ జ్ఞానములో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నప్పుడు, ఓహో నేను ఏ పని చేస్తున్నా నేను చేసేవాడిని కాదే, నేను నిష్క్రియం కదా, నాకు కనపడేదంత క్రియ కదా, కేవలము మనోబుద్ధుల ద్వారా ఈ క్రియలన్నీ జరుగుతున్నవి, అంతఃకరణము ద్వారా నేను ఆలోచిస్తున్నాను, వింటున్నాను, మాట్లాడుతున్నాను అనేదంతా అంతఃకరణ ధర్మాలే కానీ ఆత్మధర్మములు కావు. అంతఃకరణ ధర్మములను ఆత్మయందు ఆరోపించుకోవడం వల్ల నేను సుఖంగా ఉన్నాను, నేను దుఃఖంగా ఉన్నాను అనుకుంటున్నాం. అంతఃకరణములో జరిగే హెచ్చుతగ్గులు సుఖదుఖములు కూడా ఎక్కడ తెలియబడాలి? సాక్ష్యములోనే, జ్ఞానములోనే తెలియబడాలి. కాబట్టి అంతఃకరణ ధర్మాలను సాక్షి యందు ఆరోపించుకున్నాం. సాక్షి అంటే ఏమిటి? ఇక్కడ అన్నిటినీ ఎరిగేటువంటిది. అన్నిటిని అంటే ఏమిటి? సమస్త నామరూపాలను తెలుసుకుంటున్నాం. ఇది ఫలానా, ఇది ఫలానా, ఇది ఫలానా, ఇది ఫలానా, ఇది ఫలానా తెలుసుకోవాలంటే ఏముండాలి? మనసు ఉండాలి. మనసు ఒకటే సరిపోతుందా? మనసుకు కూడా వెనకుండేటువంటి సాక్షి అనుభవం ఒకటి ఉండాలి. ఆ తన స్వరూపాన్ని ఎరగనప్పుడు నామరూపాలు తెలియబడుతూ ఉంటాయి. నిన్ను ఎరిగినేని నన్ను ఎరగలేవు, నిన్ను చూసినేని నన్ను చూడలేవు, నన్ను చూసినేని నిన్ను చూడలేవు. నిన్ను నన్ను ఎరుగుటయే కదా జ్ఞానము. అంటే ఈ తెలిసింది తెలియంది రెండు వృత్తులకు కూడా సాక్షిగా ఉన్నటువంటి స్వరూపం మన స్వరూపం. కాబట్టి ఈ నేను అనేటువంటి తత్వాన్ని బాగా విడిమర్చి, ఈ నేననేటువంటిది అహం ప్రత్యయమని, అహం ప్రత్యయ గోచరుడని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ విషయాలన్నీ ఎక్కడ చెప్పారు అని మీరు అడిగినట్లయితే, బృహదారణ్యకోపనిషత్తులో శాకల్య బ్రాహ్మణమునందు శాకల్యుడికి యాజ్ఞవల్కుడికి సంవాదం జరిగినప్పుడు, మరి నిజమైన ఆత్మతత్వాన్ని చెప్పుము అని అడిగినప్పుడు ఆయన నాకు తెలుసు, నేను పండితుణ్ణి, మరి యాజ్ఞవల్కుడు తెలియదని దురాభిప్రాయంతో వేసిన ప్రశ్న వేయకుండా చెప్తాడు. ఏ శాకల్య, నీవు సత్యాన్ని ఎరుగకపోతే నీ తల కింద పడుతుంది. దయవంచి నన్ను విసిగించకు. నా గురుదేవులు నాకు ఇచ్చినటువంటి వరం ఒకటి ఉన్నది. ఎవరైతే నిన్ను పదే పదే విసిగిస్తారో, సత్యాన్ని ఎరగకుండా నిన్ను తికమక పెడతారో వారి తల నేల మీద పడుగాక, సత్యాన్ని ఎరగకుండా నిన్ను వాదించినటువంటి వారికి వారి తల కింద పడుగాక అని చెప్తారు. నీకు అమంగళం జరగకుండుగాక, నీ తల్లిదండ్రులు నీ గురించి దుఃఖించకుండా ఉందురుగాక, నీ బంధుజనులు నీ గురించి దుఃఖపడకుండా ఉందురుగాక,
నీవు నా నుండి కోపము నీకు శపించకుండా ఉందుగాక, అమంగళము శాంతించుగాక అని చెప్తాడు శాకల్యుడికి ఎంతగానో. అయితే ఇక్కడ అంతరార్థాన్ని మనం గుర్తించాలి. ఆత్మతత్వము ఎరగకుండా ఉన్నంత వరకు జనన మరణాలు తప్పవు. ఔపనిషత్ పురుషుడు తత్వాన్ని అడుగుతాడు. ఆత్మనే ఔపనిషత్ పురుషుడు అంటారు. ఇది ఉపనిషత్తుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి వేరే మార్గంగా తెలియదని చెప్పి అప్పుడు నేను ఔపనిషత్ పురుషుడు తత్వాన్ని తెలుసుకున్నాను, నువ్వు మరలా నన్ను అడుగు, ప్రశ్నించమంటాడు. ఎంత బాగా చెప్పినా అది తెలియదు అని వాదించాలని యాజ్ఞవల్కుణ్ణి బాధ పెడతాడు. చివరగా చాకల్యుని తల కింద పడుతుంది. గురుధిక్కారం చేసినటువంటి వారికి ఇహమనందు కానీ పరమనందు కానీ మోక్షము లేదు వారికి అనంటే, అప్పుడు ఈ శాకల్యుని శిష్యులు ఉంటారు, గురుదేవుడు ఈ విధంగా వాదనలో మరణించాడు, ఇతడికి సద్గతి కలగాల అని చెప్పి ఒక దుప్పటిలో ఈ కళేభరాన్ని మూట కట్టుకొని కాశీకి తీసుకొని పోయి కాశీలో కలిపి ముక్తి కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో శిష్యులు బయలుదేరతారు. మార్గమధ్యములో విధివశాత్తు సోరులు దొంగలు ఇదేదో ధనం అని చెప్పి బ్రాహ్మణులు తీసుకెళ్తున్నారు, ఇదేదో ధనమై ఉండొచ్చని ఆ మూటను అపహరించి వెతుకొని పోతారు. కాబట్టి మరి ఇతడు స్వర్గమునకు కాదు నరకమునకే వెళ్ళాడని చెప్పి బృహదారణ్యకములో యాజ్ఞవల్క్య మహర్షి చెప్తాడు. కాబట్టి గురుధిక్కారము బ్రహ్మవేత్తలతో వాదన పనికిరాదని మహనీయులు చెప్తారు. కాబట్టి అహం ప్రత్యయానికి కూడా సాక్షిగా ఉన్నటువంటి ఆ తత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను అంటున్నది నిజమైనటువంటి తత్వం కాదు. పావురము పైన పోతున్నది, దాని నీడ కింద పోతూ ఉన్నది. కింద నీడను పట్టుకుంటున్నాం మనం. నీడను పట్టుకొని అసలైన పావురాన్ని చూడగలిగితే సరిపోయా. ఇదే పావురం అంటే అసలైన పావురాన్ని మనం చూసినట్టు కాదు. అదేవిధంగా ఈ అహం ప్రత్యయమును కూడా ఇదే ఆత్మ, ఇదే నిజం అని అనుకున్నట్లయితే ఇది సుషుప్తిలో లేకుండా పోతా ఉంది. కాబట్టి ఈ అహం ప్రత్యయమునకు కూడా సాక్షిగా ఉన్న స్వరూపాన్ని మనం గుర్తించాలి. ప్రతి మానవుడు నేను అనుకుంటున్నది వాస్తవికం కాదు. అట్లని కాకపోదు, ఈ నేనే అసలైన నేనుగా మిగలాలి, అసలైన తానుగా మిగలాలి, అనుభవవేద్యముగా మనము ఉండాలి. ఈ నేనకు కూడా సాక్షిగా ఉన్న ఆ స్వరూపం సాక్షిలోనే ఈ నేననే అహం ప్రత్యయం కూడా తెలియబడుతున్నది. సర్వసామాన్యంగా ప్రతి వ్యక్తి నేను అనుకుంటున్నారు. కొంతమంది వాదన చేశారు, ఈ నేననే తెలివితోనే ఆత్మను తెలుసుకోవాలంటున్నారు. అది కాదు, ఆచార్యుల ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఆ కీలకాన్ని, ఆ రహస్యాన్ని మీ దగ్గరున్న గురువుల దగ్గరకు వెళ్ళి సత్యాన్ని మీరు గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. ఈ సర్వసాధారణంగా ఈ నేను అంటున్నది ఇది అహం ప్రత్యయం. ఈ అహం ప్రత్యయమునకు కూడా సాక్షిగా ఉన్న మన స్వరూపాన్ని మనం గుర్తించి కేవలము ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే సత్యాన్ని బోధన గడించి తాను పరిపూర్ణ పరబ్రహ్మ మాత్రుడై మిగిలిపోగలడనే నేను మనవి చేసుకుంటున్నాను. ఇందులో చెప్పబడినటువంటి అక్షరములు ఏదైనా దోషములుండినా ఇది శాస్త్రపరంగా చెప్పలేకపోయినా నాకున్న అనుభవంతో మరి సద్గురువుల ద్వారా శ్రవణం చేశాను కాబట్టి నేను పాండిత్యముతో చెప్పలేదు. అచ్చ తెలుగులో అందరికీ అవ్వాలనే ఉద్దేశంతో చెప్పాను. ప్రతి వాక్యమునకు ప్రామాణికం ఉంది. ఈ అహం ప్రత్యయమునకు కూడా ఒక శ్లోకం ఉంది, చెప్తారు. ఆ శ్లోకాన్ని చెప్పి మీ ముందు నేను ఇబ్బంది పెట్టకుండా, అహం ప్రత్యయము అంటే కేవలము బుద్ధి, ఒక ఆలోచన. ప్రత్యయం అంటే ఒక ఆలోచన. ఈ ఆలోచన విషయాకారంగా ఉంది. అదే ఆలోచనను మనం ఆత్మాకారంగా చేసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే ఆత్మకు ఆకారమే లేదే, బ్రహ్మకు ఆకారమే లేదని మీరు అనుకోవచ్చు. బ్రహ్మాకార వృత్తి, ఆత్మాకార వృత్తి అని మనకు శాస్త్రాల్లోనే తెలియబడుతుంది. విషయాకారంగా ఉన్న మనసు ఆత్మాకారం అవ్వాలని. కాబట్టి ఇవన్నీ కూడా మనం గురువుల ద్వారా తెలుసుకొని అసలైన సిసలైన నేననేటువంటిది తానుగా మనం గుర్తించాలి. నేననేటువంటిది ఒక వృత్తి. ఆ నేనును కూడా ప్రకాశింపజేస్తున్నది తాననే చైతన్యము. ఆ చైతన్యము లేక నేననే వృత్తి కూడా లేదు. జలము లేక తరంగము లేదు, బంగారము లేక ఆభరణము లేదు, మన్ను లేక కుండ లేదు. అయినప్పటికీ కూడా మనము స్వరూపమాత్రులై ఉన్నాము. ఆ స్వరూపం అనేది స్వానుభవములో ఎప్పుడు ఏ పని చేస్తూ ఉండినా కూడా నేను పరబ్రహ్మ స్వరూపుడై ఉన్నానని ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే బోధను దృఢం చేసుకొని దృఢ అపరోక్షానుభూతిని పొందగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.